హాయ్ ఫౌండర్స్. కానీ ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే అసలు ట్రస్ట్ అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, మెయిన్ ఈ విషయాలు మనకి ఖచ్చితంగా తెలుసుకునే టైం అయితే వచ్చింది. అందుకోసమే మీకోసం ఈ చిన్న ఆడియోని చేస్తున్నాను. మేము ఆన్ప్యాస్ వ్యవస్థాపక పదవిని చేపట్టినప్పుడు ఆన్ప్యాస్లో యాష్ తప్ప మరేమీ చూడలేదు. రియల్ ప్రతి ఒక్కళ్ళు కూడా యాష్ గారు అంటే ఏంటో ఆయన కోసం మాత్రమే మనందరం కూడా లోపలికి రావడం జరిగింది. కాలం గడిచే కొద్దీ ఆన్ప్యాస్లో చాలా విషయాలు జరుగుతున్నాయని మేము చూసాం. మరియు మనకు నమ్మకం లేకపోతే మనం ఈ ప్రయాణంలో భాగం అయ్యే వాళ్ళమే కాదు. ఈరోజు మనం వినే వాటినే చూస్తున్నాం. మరియు బయట నుండి ఎవరైనా వచ్చి ఆన్ప్యాస్లో ఏమీ జరగడం లేదని చెబితే 2018 నుండి ఈ రోజు వరకు మనం చూసినది ఏమిటి? అందుకే మీరు స్థాపించిన నమ్మకం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందా లేదా బయటి వ్యక్తి మాటల ద్వారా అది విచ్ఛిన్నమైందా అని మనం స్వయంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు ఎలాంటి నమ్మకం ఉందో అది హృదయం నుండి వచ్చిందా లేదా బయట నుండి వచ్చిందా అని మీరే ఆలోచించాలి. మీరు నమ్మకంతో ఆన్ప్యాస్లో చేరి మీ హృదయం నుండి నమ్మకం కలిగి ఉంటే ఎంతమంది ప్రతికూల వ్యక్తులు వచ్చినా మీ నమ్మకం విచ్ఛిన్నం కాదు. రాబోయే రోజుల్లో యాష్ ముఫారే ఎంత పెద్ద విస్ఫోటనానికి కారణమవుతుందో ప్రపంచం చూస్తుంది. యాష్ ముఫారే నమ్మకాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయదు. మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. యాష్ గారిని మనం గత 2018 సంవత్సరం నుంచి నేటి వరకు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. నేను మొదట్లో సైన్ చేసిన రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్ కంటే నేను సైన్ చేసిన తర్వాత వచ్చిన డెవలప్మెంట్ చాలా హ్యూజ్గా ఉంది, ఎక్కువగా వచ్చింది. అప్పట్లో ఆఫీస్ కూడా ఉండేది కాదు. జస్ట్ హైదరాబాద్లో ఆఫీస్ వస్తుందంటని చెప్పేవాళ్ళు. బెంగళూరులో ఆఫీస్ ఉండేది. బెంగళూరు కూడా నేను వెళ్ళింటి. బెంగళూరు వెళ్ళి మహాదేవ్పురలో అక్కడ నేను ఆల్రెడీ చూశాను. ఆఫీస్ పోయి చూసి నేను సెల్ఫీస్ తీసుకొని వచ్చాను అక్కడ ఆఫీస్ ఉన్నప్పుడు. తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయింది హైదరాబాద్కి. రైట్. కాబట్టి అలాగా నేను సైన్ చేయకముందే, నేను ఆన్ప్యాస్లోకి రాక మునిపే నేను ఆన్ప్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చాను బెంగళూరులో. రైట్. కాబట్టి అదే విషయం. 2020 డిసెంబర్ 20 ఆ మూమెంట్లో మనకు హైదరాబాద్లో రావడం జరిగింది ఆఫీసు. అక్కడ నుంచి మనకి యథావిధంగా మొత్తం టోటల్గా అన్ని జరుగుతూ వచ్చి ఎక్సలెంట్గా యాష్ గారు ఏమైతే చేయాలనుకున్నారో ఆ సక్సెస్ఫుల్ అన్ని కూడా యాక్టివిటీస్ అన్ని కూడా చాలా బీభత్సంగా చేసుకుంటూ వచ్చారు. అన్ని టాప్ ఆన్ ద స్కై అంటూ యువర్ ఇయర్స్ విల్ పాపప్ అని చెప్పి ఎన్నో రకాలుగా ఆయన మంచి మంచి స్లోగన్స్ పెట్టి దాన్ని తగ్గట్టుగా వర్క్ చేసి ఎఫర్ట్, ఆయన కష్టం చూపించారు, ఆయన టాలెంట్ చూపించారు, ఆయన సక్సెస్ చూపించారు. కాబట్టి అందరూ కూడా మనం ఎక్కడో సీఈఓలు అందరినీ చూస్తాం, వాళ్ళందరూ కూడా సక్సెస్ హీరోస్ మాత్రమే. మన యాష్ ముఫర్ గారు ప్రపంచానికి ఒక స్పెషల్. కాబట్టి ఈయన సూపర్ సక్సెస్ హీరో అనమాట. కాబట్టి మన యాష్ గారు, మన బాస్ గారిని మనం ఎప్పటికీ కూడా నమ్ముకొని ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక్కరి మీదే మొత్తం మన 14,27,483 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఫౌండర్స్ మనందరం కూడా నమ్మకం, విశ్వాసంతో ఉండాలి. ఎవరు ఏం చెప్పినా వినే అవసరం లేదు. అఫీషియల్ గా మనకి ఈవినింగ్ టైమ్స్ ఇప్పుడు 6:30 టైంలో మనకి క్రిస్ గారిది, మార్టీ గారిది సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సెషన్స్ కి రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. అలాగే 9 o'clock రెడ్ గారిది ఉండొచ్చు, ఓసారి ఉండకపోవచ్చు, ఓసారి ఉంటుంది. రెడ్ గారిది ఉన్నప్పుడు కూడా మీరు తప్పకుండా అటెండ్ కండి. వాళ్ళు కూడా వీళ్ళు చెప్పే వెబినార్ సెషన్ కి ఆయన చేసే వెబినార్ సెషన్స్ కి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది. అవి గమనించండి, ఏం చెప్తున్నారు, ఏం కథ చూడండి. అవే ఎపిసోడ్స్ ని ఆన్ప్యాస్ తెలుగు అప్డేట్స్ ద్వారా రాణి సింగ్ మేడం మనకు గిఫ్ట్ గా తెలుగు ట్రాన్స్లేటెడ్ కంటెంట్స్ ని మనకి ఇస్తుంది. అవి కూడా మనం పోస్ట్ చేస్తున్నాం, మన దాంట్లో మన గ్రూప్స్ లో పోస్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఆ ప్రతి పోస్ట్, ప్రతి వీడియో కూడా మీరు తప్పకుండా క్లియర్ గా వినాలి. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వినాలి. వింటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏది కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆన్ప్యాస్ అనేది అంతా కూడా ఆల్మోస్ట్ సిద్ధం చేసి రెడీగా ఉంచారు. యాష్ గారు బయటికి తీసుకొస్తున్నారు. అందుకోసం మనం సిద్ధంగా ఉందాం. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. తప్పకుండా ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనకి ముఖ్యమైన పాపం. ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి వాట్సాప్లో ఒక మెసేజ్ రైజ్ చేయండి. దానికి ఏమైనా మీకు ఆన్సర్ తెలియకపోతే, నాకు తెలిసినంత వరకు, నాకు తెలియకపోతే నేను తెలుసుకోవాలంటే చెప్తా, అది నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. కాబట్టి ఇది విషయం ఫ్రెండ్స్. మనందరం కూడా పాజిటివ్ మోడ్లో ఉండాలి. ట్రస్ట్, నమ్మాలి, విశ్వాసంతో ఉండాలి. మన ఆన్ప్యాస్ పట్ల, యాష్ ముఫర్ గారి పట్ల, మనకు అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్స్ పట్ల. రైట్. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్తే సూపర్ సక్సెస్ ని మనం కూడా చూడొచ్చు యాష్ గారి లాగా. కాబట్టి యాష్ గారు ఎప్పటికీ కూడా సూపర్ సక్సెస్ హీరోనే ఈ యూనివర్స్ లో. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ని తీసుకొస్తున్నటువంటి ఏకైక వ్యక్తి యాష్ గారు, ఒక ఆన్ప్యాస్ ఈకో సిస్టమ్ ద్వారా. కాబట్టి ఆ ఈకో సిస్టమ్ కూడా మన చేతుల్లోకి అతి దగ్గరలో రాబోతోంది, 2.0 వర్షన్. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. ప్రతి ఒక్క టూల్ కూడా షిఫ్టెడ్ అయిపోయినాయి సక్సెస్ఫుల్ గా అని చెప్పారు. కాబట్టి చూద్దాం, మేబీ అంతా కూడా ఇంకా ఏమైనా బ్యాక్ ఎండ్ కొద్ది వర్క్స్ ఉంటే అన్ని కూడా చేసుకుంటూ ఉంటారు. బయటకు వచ్చేస్తారు ఇంకా అతి త్వరలో. మనం కూడా కొంచెం బిజీ షెడ్యూల్స్ అయిపోతుంది. అందు కూడా బిజీ అయిపోతాం. ఎవరి లైఫ్ స్టైల్స్ వాళ్ళు బిజీ అయిపోతాం. కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం.
తర్వాత మనకు మాట్లాడుకునే విషయాలు ఉండదు, చాలా మనం పర్సనలీ బిజీ ఉంటాం, అందరూ కూడా ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా నమ్మకంగా మనందరం కలిసి ముందుకు వెళ్ళాలనేదే ఇప్పుడు చేసినటువంటి ఆడియో టాపిక్. దయచేసి ఎటువంటి వాటికి చూసి లోన్ అవ్వద్దు. పదే పదే లీడర్లకి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టద్దండి. దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఇప్పుడు మనం నైట్ మాట్లాడింటాం, నైట్ ఒక అప్డేట్ చెప్పింటాం, పొద్దున్నేకంతా మళ్ళీ ఒక అప్డేట్ అంటే అది వస్తే కంపల్సరీ పెడతాం కదా. ఇప్పుడు అప్డేట్ వస్తే పెడతామండి, పెట్టుకోకుండా ఉన్నాం. కాబట్టి మాటికి ఫోన్ కాల్స్ వస్తా అంటే ఒక కాల్ అయితే మనం అనుకోవచ్చు మా పరిస్థితి మీకు అర్థమైంటుంది, ఈ పాటికి ఎప్పుడో అర్థమైంటుంది. అర్థం కాకపోతే నేనేం చేయలేను, బట్ అర్థమైంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా ఒక మిత్రులాగా, స్నేహితుల్లాగా, తర్వాత ఒక కుటుంబంలాగా మనం కలిసి వెళ్ళాలనేది మా ఆశయం. దయచేసి మనస్ఫూర్తులు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మేమైతే కాల్స్ విపరీతంగా వచ్చినట్టయితే తల పిచ్చి పట్టిపోతుంది, మీకు అర్థం కాదండి అది. ఎందుకంటే దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో, ఎవరైతే ఎక్కువగా ఆన్ ప్యాసివ్కి అతుక్కుని ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ, ఈ శ్రమ. కాబట్టి మేము మీకోసం పడుతున్న ఈ శ్రమకి మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, ఊపిరి తీర్చుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే పాపప్ వస్తుందని నేను పెట్టాను పోస్ట్, నైట్ పెట్టాను, మిడ్ నైట్ పెట్టాను, నేను పాపప్ వస్తుందని పోస్ట్ పెట్టాను. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనందరం కూడా ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ని చూసుకుంటూ, ఫాలో అవుతూ, అవి వినుకుంటూ, లీడర్స్ సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా హ్యాపీగా ఉంటారని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్ ఇంతటితో ముగిస్తున్నానండి. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.